కలిసే ఈ నాటకం ఆడారు కదా. ఏ హాసిని, నీ చూపులు నీ మాటలు ఇంట్లో ఎక్క చల్లవు. బతుకు ఎలాగైనా బతకొచ్చు, విలువగా బతికే బతుకు కావాలి. ఈ త్రిపుర ఉందంటే ఒక్కొక్కరు ఎందుకు భయపడతారో తెలుసా? ఎందుకో తెలుసా? నేను నిప్పులా ఉంటాను. ఈ నిప్పు ఎదుటి వాళ్లకు తప్పుడోళ్లకు ఎప్పుడు ముప్పే. మీ నాన్న లేకపోతే గాలికి పోతారేమోనని చేరదీస్తే మీరేం చేస్తున్నారు? నాకు నా ఇంటికి చెడ్డ పేరు తీసుకొచ్చారు. దొంగ మొహందానా. వదినా వదినా, నువ్వేనా ఈ మాట అనేది? అసలు వాళ్ళిద్దరూ ఆ రూమ్ లో ఎందుకు ఉండాల్సి వచ్చిందో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఈ కళ్ళతో చూసింది సరిపోలేదా? అరటి పండు ఒలిచి పెట్టినట్లు విడమర్చి చెప్పమని ఆ మణమత భవిష్యత్తు చెప్పించుకోవాలా? మా అన్న మీకోసం, మీ అందరి కోసం రేయింబవళ్ళు కష్టపడ్డాడు, పరువుగా బ్రతికాడు. ఆయనున్నంత వరకు మంచితనంగానే ఉండి పోయాక కూడా పలానా వ్యక్తి అంటే సభాష్ అనిపించుకుని వెళ్ళిపోయాడు. అత్త, మా నాన్న పేరుకి మేమేం చెడ్డ పేరు తీసుకురాలేదు. ఇప్పుడు మీ అక్క చేసిన పనేంటి? దండేసి దండం పెట్టే గొప్ప పని అనుకుంటున్నావా? అక్కడ అంతమంది ఈ మంజుని ఆ సత్యగాన్ని చూసి తల ఒక్కొక్క మాట అంటుంటే